కో లివింగ్ సెంటర్స్, షుగర్ మమ్మీ, షుగర్ డాడీ, ఇది కల్చర్ అంటండి. నయా ట్రెండ్ హైదరాబాద్లో, భారతదేశంలో, తెలుగు రాష్ట్రాల్లో విపరీతంగా విస్తరిస్తున్న ఓ భయంకరమైనటువంటి కల్చర్ ఇదే. ఎందుకు ఎవరు ఎవరిని కంట్రోల్ చేయట్లేదు, ఎవరు ఎవరిని కట్టడి చేయడం లేదే, ఏది తప్పు అనడం లేదే, దేనిని ఎవడు ఆపటం లేదే. ఎవడు ఆపుతాడండి? తప్పు చేయొద్దు, వ్యభిచరించొద్దు అని ఎవడు చెప్పాలి? ఎవరు చెప్పాలి? సినిమా వాళ్ళకు మించిన వ్యభిచారులు లేరు. ఇంకెవరు చెప్పాలి? గవర్నమెంటా, రాజకీయ నాయకుల, మంత్రుల? వాళ్ళు అసెంబ్లీలో వాళ్ళ సెల్ ఫోన్లో బూతు వీడియోలు చూస్తూ వాళ్ళే అడ్డంగా దొరికారు. ఎవడిని చూసినా కూడా పాపం, ఎవడిని చూసినా సెక్స్, ఎవడిని చూసిన వ్యభిచారం, ఎవడిని చూసిన జారత్వం, ఎవడిని చూసిన అజితేంద్రియత్వం. వ్యభిచారించొద్దు నేరం అని శాసనం చేసి నిలబడే దేశాలు ఎక్కడున్నాయండి? ఈరోజు చట్టాలు కూడా వ్యభిచరించొద్దు అనలేకపోవడానికి, చివరికి ఆ వ్యభిచారాన్ని వృత్తిగా మార్చడానికి కారణం అజితేంద్రియత్వం. ఈ ప్రపంచంలో ఏ ఒక్క చట్టం వ్యభిచారించకూడదు అని ఎవడు అనలేదండి. ఒక్క బైబిల్, ప్రపంచంలో ఒకే ఒక్క పుస్తకం బైబిల్ తప్ప ఎక్కడ వ్యభిచరించకూడదు అది శాసనం అని రాసిన పుస్తకం ఎక్కడా లేదు. బైబిల్ తప్ప ఎవడు చట్టం చేయలేదు, బైబిలే చేసింది.